కదా ఏపీ విషయానికి వస్తే మొత్తం అక్కడ అడావుడి కథ బారులు తీరారు ప్రజలు ఎక్కడ చూసినా. ఏంటి తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఏపీలో ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ బాగా పెరగవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. తెలంగాణ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ ఎలా ఆలోచిస్తుంది? వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నంత పోలింగ్ తెలంగాణలో ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆంధ్రాలో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కలిపి వచ్చినాయి కాబట్టి సరే ఎమ్మెల్యే అవసరం, ఎంపీ అవసరం, ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం కానీ వాళ్ళని పలు రకాల ప్లేస్ నుంచి ఎక్కడైతే వాళ్ళు జాబరీత్యా పోయిన సందర్భాలను బట్టి వాళ్ళు తీసుకురావడం కానీ జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినా అప్పుడు అందరూ సర్వశక్తులు ఓడి ఓటర్లందరినీ సొంత గ్రామాలకు తీసుకొచ్చి ఓట్లు వేసుకున్న పరిస్థితుల్లో ఓటింగ్ పర్సెంట్ కూడా ఇంతకుముందు జరిగిన దానికంటే ఎక్కువ జరిగిన పోలింగ్ సందర్భం ఉన్నది. కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి సీరియస్ గా తీసుకోవట్లేరు. అంటే సరే ఓటర్లు అందరూ రాజకీయ నాయకులందరూ సీరియస్ గా కానీ ఓటర్లు సీరియస్ గా తీసుకోవట్లేదు అని నేను అనుకుంటున్నాను. సో ఓటర్లు ఏమనుకుంటారు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడేమో వారి ఎమ్మెల్యే ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులు కానీ ఓటర్లను కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడున్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఎవరు ఓటు అట్లా తీసుకొచ్చే ప్రయత్నం లేదు. ఇంకోటి ఓటర్లు కూడా ఇప్పుడు వేరే గ్రామాలకు వెళ్ళాలంటే ఒక్కరికి 1000 నుంచి 1500 రూపాయలు అవుతుంది. సో ఓటు వేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి చూడడం నాకేం చేస్తారులే అన్న ఆలోచనలో వాళ్ళుండి ఓటుకు పోలేని పరిస్థితి ఉన్నది. సరే ఇప్పుడు రాజకీయ పార్టీ ఎంపీ ఎలక్షన్లే కానీ ఏముంది అనుకున్నా. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఎంపీ ఎలక్షన్స్ ఇంపార్టెంట్ సంగతి ఓటర్లకి కనీసం అవేర్నెస్ లేకుండా పోతుంది. ఏదైతే పార్లమెంట్లో చట్టాలు చేస్తే మనం కింద రాష్ట్ర అసెంబ్లీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. సో దాని అట్లా ఫాలోఅప్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఓటర్లకు అవేర్నెస్ లేకుండా పోయింది. సో ఎంపీ ఎలక్షన్ కొంచెం తెలంగాణలో సీరియస్నెస్ తగ్గింది కూడా. సో రాజకీయ నాయకులు అట్నే ఉన్నారు, ఓటర్లు కూడా అట్నే ఉన్నారు, సీరియస్నెస్ తగ్గింది. వచ్చిన ఓటర్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే గెలుస్తారు, దీంతో ఏముందన్నట్టు ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు ఈవీఎంల పరిస్థితి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఎక్కడ కూడా ఈవీఎంలు ఎప్పుడు మొరాయిస్తూనే ఉంటాయి, టెక్నికల్ మొరాయిస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఒకసారి 23 పార్టీలకు సంబంధించిన నేతలు సుప్రీంకోర్టులో కేసు వేసి ఈవీఎంలు వద్దు ఓన్లీ బ్యాలెట్ పెట్టాలని ఒక కేసు వేస్తే కూడా దాన్ని సుప్రీంకోర్టు ఇంకో విధంగా వీవీప్యాట్లు ఎక్కిస్తారు, మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఇంకేదైనా చేస్తాం, సాటిస్ఫై చేస్తాం అని చెప్పింది. కానీ బ్యాలెట్ కోసం అయితే పోలేదు. సరే మేజర్గా గవర్నమెంట్లు అన్ని కూడా కొన్ని ఇప్పుడు ఎవరైతే ఏర్పాటు చేశారు ఈ వీవీప్యాట్ల విషయంలో కూడా అసలు ప్రజలకు ఎంతవరకు అవగాహన కల్పించి ఉండొచ్చు ఈసీ? డెఫినెట్ గా ఈసీ విషయం మాత్రం ఫెయిల్ అయిపోయింది వీవీప్యాట్ల విషయంలో. ఎవరైతే ఆయన పోలింగ్ మొదలయ్యే కంటే ముందు మాక్ పోలింగ్ పెట్టి దాంట్లో కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ వాళ్ళ ఏజెంట్లతోటి ఒక ఓట్లు వేపించి ఒత్తిపించి సరైన చూసుకుంటారు. కానీ ఆ తర్వాత అవి సీల్ చేస్తుర్రా అవి డిలీట్ చేస్తుర్రా అని ఏమీ అర్థం కాని పరిస్థితుంది. కనీసం ఓటర్లకి వీవీప్యాట్ల స్లిప్ ఎట్లు వస్తుంది, మనం దేనికి వస్తే దేనికి పడుతుందని కూడా ఆలోచనలు కొంతమందికి మాత్రమే ఉన్నది తప్ప మిగతా అందరికీ లేదు కూడా. లాస్ట్ టైం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసుకున్నట్టే మనం ఎన్నో దగ్గర ఓట్లు వేసిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఓట్లు లేకుండా కూడా కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఓట్లు ఉంటే 1,02,000 ఓట్లు కూడా వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. రిజల్ట్స్ తారుమారైన పరిస్థితులు కూడా ఇప్పటికి కూడా తుంగతుర్తి మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నది. దానికి ఎటువంటి తెలియని పరిస్థితి. మేము ఒకటే క్లియర్గా చెప్తున్నాం, ఈసీ విషయంలో డెఫినెట్గా ఫెయిల్ అయిపోయింది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో బ్యాలెట్ పేపర్ పెడితే ఏ విధంగా రిజల్ట్స్ వచ్చినాయో కూడా అర్థమైపోయింది. ఎందుకు బ్యాలెట్ పెట్టడానికి ఎందుకు ఈ గవర్నమెంట్ బీజేపీకి కానీ ఇక్కడ టీఆర్ఎస్ కానీ ఎందుకు ఆలోచిస్తున్నది మాకు అర్థం కాదు. ఆంధ్రలో కూడా చంద్రబాబు నాయుడు కూడా అడిగిండు బ్యాలెట్ తోనే పోతాం ఎలక్షన్, కానీ ఆయన కూడా ఈసీ దీంట్లో ఈవీఎంలో పోయింది. ఇప్పుడు సొంతంగా ద్వివేది గారు పోతే కూడా ఈసీ అది ఈవీఎం మొరాయించిందంటే ఏ లెవెల్లో టెక్నికల్ సిబ్బంది వాళ్ళకి అందుబాటులో ఉన్నారు, అసలు ఏ విధమైన అవేర్నెస్ ఉన్నది క్లియర్ గా తెలుస్తుంది. ఈవీఎంలో ఖచ్చితంగా ఇప్పుడు నిజామాబాద్ విషయానికి వస్తే ఎంత రైతులు ఈవీఎంలు వద్దు మనకు బ్యాలెట్ కావాలి అన్నప్పుడు కూడా లేదు, పట్టుబట్టి ఈవీఎంలే తరలించారు, ఈవీఎం ఏర్పాటు చేసి ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా నాకు తెలిసి నిజామాబాద్ వైపు చూస్తున్నట్టున్నారు 185 మంది బరిలో ఉన్నారు. కాబట్టి ఏమనిపిస్తుంది, ఎట్లుండొచ్చే అవకాశం ఉంది అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్? ఎవరైతే రైతులు 174 మంది రైతులు మిగతా మొత్తం కలిపి 185 మంది ఓటర్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో దానికి సంబంధించి ఒక స్పెషల్ టీం, ఒక హెలికాప్టర్ బృందంతో ఒక స్పెషల్ టీం కూడా ఎలక్షన్ కమిషన్ పెట్టడం జరిగింది. అంటే అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కనీసం కొన్ని నిమిషాల్లో వెళ్ళి దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వెళ్ళే టీం కూడా తయారు చేశారు. దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈవీఎంలో వచ్చేసరికి ఇలాంటి మొరాయింపులు జరిగితే తెలంగాణలో ఒక సామెత ఉంది, ఏమంటారు శకునం చెప్పే బల్లి అట కుర్తిలో పడ్డట్టు. ద్వివేది గారు పోయి ఓటేస్తే ఆయన మిషన్ మొరాయించడం అనేది పబ్లిక్ ఒక రకంగా అనిపిస్తుంది అన్నట్టు. అయితే అదేనా కదా పబ్లిక్ లో కూడా కొంత ఇలా ఈవీఎంల పైన ఈసీ పైన నమ్మకం సనగిలింది. ఇలాంటి అపనమ్మకాల వల్ల పార్టీలు ఏవైతే ఓడిపోయిన పార్టీలు ఉన్నాయో ఈ యొక్క నెపాన్ని మొత్తం ఈవీఎంలు పెట్టడం జరుగుతుంది. గతంలో పార్టీలు ఎట్లా జరుగుతుండే, ఓడిపోతే వాళ్ళకు సమీక్ష సమావేశాలు పెట్టుకొని ఒక అంతర్మానం చేసుకునే పరిస్థితి ఉండే గతంలో. ఏ పార్టీ అయినా సరే ఎందుకు ఓడిపోయాం, మనం పబ్లిక్లోకి ఎందుకు వెళ్ళలేకపోయాం, పబ్లిక్ ఏం చేయలేకపోయాము అని గతంలో జరిగేది. ఇప్పుడు వచ్చేసరికి ఏమైంది, ఓడిపోయిన ప్రతి అభ్యర్థి అయిపోగానే మైక్ ముందు పెట్టుకోగానే ఏమైందంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలు మొత్తం ట్యాంపరింగ్ చేశారు, మేము చెప్పిన ప్రకారంగా బ్యాలెట్లు అయితే బాగుంటుండే అని. అంటే ఓడిపోయిన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సాకుగా పనికొస్తుంది తప్పితే ఇలాంటి జరగకుండా ఇప్పుడు వీవీప్యాట్
ఉన్నాయి. ఒక 7 సెకండ్లకు మాత్రమే కనిపించే విధంగా పెట్టారు. లేదంటే డైరెక్ట్గా ఓటర్ స్లిప్ డైరెక్ట్గా ప్రింట్ వచ్చే విధంగా పెడితే అది కూడా మళ్ళీ చాలా మంది చూసుకోలేని పరిస్థితి. అంటే 7 సెకండ్లు అంటే వాళ్ళు ఓటు వేసి చూసే లోపల వెళ్ళిపోతుంది. రాజేష్ గారు ఇక్కడ ఏమైందంటే ఒకవేళ డైరెక్ట్గా ప్రింట్ వచ్చే అవకాశం ఉంటే సరే ఏ పార్టీ అయినా కూడా ప్రింట్ వచ్చే అవకాశం కూడా దాని మీద కూడా ఆ ప్రింట్ తీసుకురావడం తర్వాత ఇది ఒక మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది తీసుకుపోయి మళ్ళీ తర్వాత నేను ఓటు వేసి అని చెప్పి చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యాక్చువల్ డిస్ప్లే కావడం మంచి పద్ధతి. దాని మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ పోలింగ్ తర్వాత 43 రోజులు 42 రోజులు ఉంటుంది. ఆ ఉన్న స్లిప్ మీద ప్రింట్ ఉంటుందా రేపు లెక్కించాలంటే కూడా. అయితే రాజేష్ గారు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. తర్వాత ఈ గుత్తిలో జరిగినటువంటి విషయం జరిగితే అక్కడ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కనీసం అవగాహన లేకుండా ఈవీఎం మిషన్ తీసుకొచ్చేసి ఆయన పార్టీ జనసేన పార్టీ ప్రశ్నించే గొంతు అయినది. మరి గొంతు ఎందుకు ప్రశ్నించలేదు, చేయందుకు లేచింది, మరి ఆయన చెప్పుకోవాలి, పార్టీ నాయకుడు చెప్పుకోవాలి. తర్వాత ఇప్పుడు కేవలం ఈవీఎంలను చూపించేసి కాకుండా ఈవీఎంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో కంపల్సరీ నిజామాబాద్ విషయానికి వస్తే ఏమనిపిస్తుంది? నిజామాబాద్ లో సీరియస్ గా పర్సంటేజ్ పెరిగే అవకాశం ఏమైనా కనబడుతుందా? ఎట్లా వస్తుంది బీజేపీ? అక్కడ కనుక చూస్తే అంటే నిజంగా అంటే ప్రభుత్వ వ్యతిరేక అక్కడ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూడండి, తర్వాత ఇప్పుడున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో చూడండి, అక్కడ కవిత గారు పోటీ చేస్తున్నారు కనుక ఆమె మీద ఏంటంటే మొత్తం వ్యతిరేకత అని చెప్పి కూడా మనం జస్ట్ అనుకోవచ్చు. ఇక్కడ 180 మంది ఏంటంటే పోటీ చేస్తారంటే మనం 1996లో ఇక్కడ నల్గొండలో చూసినట్టున్నాం. అంటే ప్రభుత్వం మీద మొత్తం వ్యతిరేకత ఉంటే ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఇవాళ అక్కడ ఈసీ కూడా అంటే మనం ఈసీ గురించి మాట్లాడుతున్నాం. ఏంటంటే ఈసీఏ మొత్తం తప్పు చేస్తుంది. ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద ఓటర్స్లో బ్యాలెట్ బాక్స్ అనేది ఏంటంటే బ్యాలెట్ బాక్స్ అనేది కంప్లీట్గా అయిపోయింది. అది ఆ ఇష్యూ అయిపోయింది అన్నట్టు. వేరే దేశంలో చూస్తే ఏంటంటే చిన్న మొత్తం దేశాలు కాబట్టి అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ బ్యాలెట్ బాక్సెస్ ఉన్నాయి. మన దగ్గర ఎట్లుంటుందంటే ఒక్కసారి ఏంటంటే బ్యాలెట్ బాక్సెస్ మనం మొత్తం లెక్క పెట్టాలంటే కూడా చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడే చూస్తున్నాం ఇంత పెద్ద లైన్ ఉంటుంది అన్నట్టు. అదే కనుక బ్యాలెట్ బాక్సెస్ కనుక పెట్టాలంటే అంటే సాయంత్రం 7 గంటలకు 8 గంటలకు ఒక్క నిమిషం ఉండండి. తర్వాత మనకు అనుమానాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. అంటే సుభాష్ గారు ఒక్క నిమిషం మనం నిజామాబాద్ వెళ్దాం. ఎందుకంటే నిజామాబాద్ ఎన్నికకి సంబంధించి అంత రాష్ట్ర ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కాబట్టి మా ప్రతినిధి అక్కడ నుంచి మరింత సమాచారం అందిస్తారు. బాలకుమార్ చెప్పండి, అక్కడ పోలింగ్ స్టార్ట్ అయిందా, ఎట్లా ఉంది? ఎందుకంటే అభ్యర్థులంతా కూడా 185 మంది అభ్యర్థులు, అందులో రైతులు చాలా మంది ఉన్నారు, 174 మంది వరకు. ఎలా అనిపిస్తుంది అక్కడ? థ్యాంక్ యూ రాజేష్. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఇప్పటికి కూడా పోలింగ్ ప్రారంభం కాని పరిస్థితి. ప్రస్తుతం మనం కోటగల్లీలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికపై ఆసక్తిగా ఉన్నారు. నిజామాబాద్లో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎన్నిక ఎలా జరుగుతుందనే ఒక ఆసక్తి అయితే నెలకొంది. M3 ఎన్నికల ద్వారా M3 ఈవీఎం మిషన్ల ద్వారా ఈసారి పోలింగ్ నిర్వహిస్తుండడంతో ఎన్నికల సంఘం కూడా ఇది ఒక రికార్డు నెలకొల్పుతుందనే భావనతో ఉన్నారు. సో ఇప్పుడైతే పోలింగ్ కేంద్రానికి కొద్దిసేపటి క్రితం పోలింగ్ ప్రారంభమైంది. వాళ్ళంతా కూడా క్యూ లైన్లలో నిల్చున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలామంది 185 మంది అభ్యర్థులు బరిలో ఉంటే 186 గుర్తులు కేటాయించారు. ఒకటి నోటా కూడా ఉండడంతో 186 గుర్తులు కేటాయించారు. మనం చూడొచ్చు పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ఓటర్ స్లిప్లు ఓటర్ కార్డులతో వచ్చిన వారిని అనుమతిస్తున్నారు. అయితే పోలింగ్ స్లిప్లలో కూడా కొన్ని పొరపాట్లు దొరికినట్టు మనకు ఓటర్ల ద్వారా తెలుస్తుంది. అయితే ఉదయం 8 గంటలకు నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు. కానీ ఓటర్ స్లిప్పులు మాత్రం మనం చూడొచ్చు ఇక్కడ కేవలం 7 గంటలకు ప్రారంభమవుతుందని ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశారని కొద్దిసేపు ఓటర్లు గందరగోళం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 గంటలకు ప్రారంభమైనప్పటికీ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో 8 గంటలకు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఓటర్ స్లిప్ల పంపిణీలో కూడా కొన్ని పొరపాట్లు దొరికాయి. ఓటర్లు అయితే ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరిన పరిస్థితి. తమకు పూర్తిస్థాయి సమాచారం ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పి ఓటర్లు ఆవేదన చెందుతున్నారు. మొత్తం మీద నిజామాబాద్ పార్లమెంట్ పరిధి మొత్తం ప్రశాంతంగానే పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రంలోకి వస్తారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు. రాజేష్. ఎస్ బాలకుమార్, మనం చూస్తున్నాం అక్కడ లైవ్లో విజువల్స్. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత కూడా ఓటు హక్కు వినియోగించుకోనికి అక్కడ లైన్లో నిలిచినట్టు కనబడుతుంది. ఇక ఇంతమంది అంటే దాదాపు 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కాబట్టి అక్కడ అసలు ఓటర్ల మనోగతం ఏమంటున్నారు, ఓటర్లు ఏమంటున్నారు? పర్సంటేజ్ ఏమైనా పెరిగే అవకాశం కనబడుతుందా? రాజేష్,
ఖచ్చితంగా 2014 ఎన్నిక చూస్తే 69% పోలింగ్ నమోదైంది. ఈసారి అంతకంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు చేయాలని ఒక లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు, ప్రచారం నిర్వహించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే పోలింగ్ శాతం పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. అనేక గందరగోళాలు ఇక్కడ నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం పోలింగ్ 7 గంటలకే ప్రారంభమవుతుందనే సమాచారం కూడా పూర్తి స్థాయిలో చేరుకోలేదు. ఓటర్లు గందరగోళ పరిస్థితి. 8 గంటలకు పోలింగ్ ప్రారంభం యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో అంశం ముందుకెళ్ళలేదు ప్రజల్లోకి. 7 గంటల నుంచి వచ్చి చాలామంది క్యూ కట్టారు. ఆ తర్వాత 8 గంటల వరకు అనుమతించేది లేదని చెప్తే తిరిగి వెనక్కి వెళ్ళారు. ఇప్పటికే విఐపీలు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రెడీ అయ్యారు. పొతంగల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత క్యూ లైన్లో నిలబడ్డారు. మరి కాసేపట్లో ఆమె ఇక్కడ తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇటు బాన్స్వాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా తన ఓటు హక్కును కొద్దిసేపటి క్రితం వినియోగించుకున్నారు. రైట్ థ్యాంక్ యూ బాలకుమార్. థ్యాంక్ యూ. ఎస్ సుభాష్ గారు చెప్తున్నాను. ఇప్పుడు అనుమానాలలో ఆరోపణలు ఉన్నాయి. మొత్తం ఈవీఎంలో కానివ్వండి, తర్వాత ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి. అంటే పార్టీలు ఒక నిమిషం ఆల్సో ఈవీఎంస్ అయితే జనరల్గా మన కంప్లీట్ చేయడానికి అక్కడ కొద్దిగా మనకు డిలే కావచ్చు. బట్ ఆల్ ఓటర్స్ హూ ఆర్ ఇన్ ద క్యూ విల్ బీ అలౌడ్ టు ఓట్. అండ్ జనరల్గా అట్లా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. ఎనీవేర్ వేర్ ది ఈవీఎం నాట్ వర్కింగ్ రిపోర్ట్ వస్తే మేము ఇమీడియట్గా రిప్లేస్ కూడా చేస్తున్నాము. యాజ్ ఐ మెన్షన్ మోస్ట్ ప్లేసెస్లో ఆల్రెడీ పోలింగ్ కూడా కమెన్స్ అయిపోయింది. నిజామాబాద్లో ఇప్పుడు వరకు అయితే ఏం ప్రాబ్లమ్స్ రిపోర్ట్ కాలేదు. ఐ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ ఆల్సో కమెన్స్ అండ్ కంప్లీట్ యాజ్ పర్ నార్మ్స్. ఓకే రైట్. మా ప్రతినిధి రైట్. ఇక ప్రస్తుతానికి అయితే సాఫీగా సాగుతుంది, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేదని చెప్పేసి కూడా ఈ చెప్తున్నప్పటికీ మా ప్రతినిధి చెప్తున్న దాని ప్రకారం నిజామాబాద్లో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి చెప్తున్నారు. కొంత ఓటర్లంతా కూడా వెనుదిరిగే పరిస్థితి కనబడుతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఎస్, ఒక బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత